దయచేసి నేను రూలింగ్ ఇస్తాను, ఉండండి, వినండి. అటువంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యల్ని రికార్డుని తొలగించమని కోరుతా ఉన్నాం. ప్లీజ్ తొలగించమని చెప్పు మంత్రి గారు. ప్లీజ్ శ్రీకాంత్ గారు కూర్చోండి. శ్రీకాంత్ అధ్యక్ష, నేను ఒక పదాన్ని బీజేపీ మంత్రి గారు, రాష్ట్ర మంత్రి కూర్చోండి అయ్యా. మంత్రి గారు. అధ్యక్ష వినండి ఎవరైనా చెప్తున్నారు, వినండి. 1 minute అధ్యక్ష. వీళ్ళు అధ్యక్ష గౌరవ సభ్యులు దేని మీద అభ్యంతరం చెప్పారు దానికి క్లారిఫై చేయడానికి మంత్రి గారు లేచారు. మీరు కూర్చోండి, మంత్రి గారు చెప్పిన తర్వాత మీరు సాటిస్ఫై కాకపోతే అప్పుడు మీరు లేచి అడగండి. అవకాశం ఇవ్వండి, అవకాశం మాట్లాడి చెప్తారు, అవకాశం ఇవ్వండి, అవకాశం ఇవ్వండి. కూర్చోండి, మాట్లాడతారు. మంత్రి గారికి ఎవరైనా చెప్పిస్తా అన్ని మాట్లాడి చెప్తారు, ఇవ్వండి, చెప్తారు మంత్రి గారు. భాషా గారు కూర్చోండి బాబు, కూర్చోండి. అరే మంత్రి గారితో చెప్పిస్తాను, కూర్చోండి. మంత్రి గారు చెప్తారు అంటున్నాను కదా. ఇజ్రాయెల్ గారు దానికి ఇప్పుడు దానికి ఆన్సర్ చెప్తారు. మీరు చెప్తున్నారు, కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. మీకు కావలసినవి కూర్చోండి మాట్లాడుతున్నారు, కూర్చోండి. ఓకే అరే ఒక్కడు మాట్లాడతారా 10 మంది మాట్లాడతారా? ఏం అది చెప్పిందా? ఉండండి, మీరు అడిగారుగా. అరే మీరు మాట్లాడుతున్నారు, మీరు అడిగారు, మంత్రి గారితో చెప్పిస్తాను, ఉండండి. అరే మాట్లాడుతున్నారు కదా ఆయన. కూర్చోండి. అరే కూర్చోండి అయ్యా, కూర్చోండి. మీరు మాట్లాడకండి. వినవయ్యా, ఉండవయ్యా. మంత్రి గారు అరే కామ్గా ఉండండి ఒక నిమిషం. మంత్రి గారు అధ్యక్ష వినమ్మా, మీరు కూర్చోండి. అది పద్ధతి కాదు కదా, కూర్చోబెట్టండి అధ్యక్ష. చెప్తారు, కూర్చోమని చెప్పండి. మీరు కూర్చోమని చెప్పండి. వినండి దయచేసి వినండి. మీరు కూర్చోండి. వినండి అయ్యా, డిస్కస్ చేయకండి. వినండి, ముందు వినండి. మీరు నచ్చకపోతే మళ్ళీ మాట్లాడండి. శ్రీనివాస్ గారు వినండి. మంత్రి గారు వినండి. నేను చెప్పేది ముందు వినండి అయ్యా. వినండి. వినవయ్యా ఓ నిమిషం. ఇప్పుడు మీరు అడిగారు, మీ అభ్యంతరం తెలియజేశారు. మంత్రి గారు దానికి చెప్తా అన్నారు. మీకు నచ్చకపోతే మళ్ళీ మాట్లాడండి, ఇబ్బంది ఏం లేదు. కూర్చోండి. రాకపోతే మళ్ళీ రండి, వెళ్ళండి. కూర్చో స్వామి, కరెక్టే. ఎవరిని ఎవరు కించపరచకూడదు. దయచేసి అటువంటి కించపరిచేటువంటి వ్యాఖ్యలు కానీ అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు ఉంటే రికార్డుల నుంచి తొలగించండి. దీని మీద మంత్రి గారు ఎవరైనా చెప్తారు, చెప్పండి. అధ్యక్ష సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ గురించి వాళ్ళు అడుగుతుంటే అది వాళ్ళ ప్రభుత్వంలోనే వచ్చిందనే విషయాన్ని నేను చెప్పే క్రమంలో భాగంగా తెలుగులో కూడా ఒక సామెత ఉంది అధ్యక్ష. 100 ఎలుకలు తిన్న పిల్లి కాశీ యాత్రకు పోయిందని.
అదే సామెతని హిందీలో కూడా సామెత ఉంది అధ్యక్ష. అది అధ్యక్ష, అది వీళ్ళు ఇంటి పొరపాటు తప్పులు చేసి ఇవాళ మాట్లాడుతున్నారు అధ్యక్ష. మాట్లాడుతున్నారు, అది చెప్పే ప్రయత్నం. కాశీ యాత్ర అనే పదం అన్పార్లమెంటరీ అయితే నేను వెనక్కి తీసుకుంటాను అధ్యక్ష. హజ్ యాత్ర అనే పదం అన్పార్లమెంటరీ వాళ్ళు అంటుంటే హజ్ యాత్రను అన్పార్లమెంటరీ పదంగా ప్రతిపక్షం అంటే మాత్రం ఇవాళ ఈ దేశంలో ఉంటున్న 20 కోట్ల మంది ముస్లిం వాళ్ళకు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. హజ్ యాత్ర అనేది పవిత్రమైన యాత్ర ఏ రకంగా అన్పార్లమెంటరీ అవుతుందో వాళ్ళు చెప్పాలి అధ్యక్ష. హజ్ యాత్ర అన్పార్లమెంటరీ ఏ రకంగా అవుతుందో చెప్పాలి అధ్యక్ష. మంత్రి గారు మీరు హజ్ యాత్ర వినండి. హజ్ యాత్ర కాబట్టి మీరు నిర్ణయించండి అధ్యక్ష. వినండి. హజ్ యాత్ర అన్పార్లమెంటరీ కాదు, కాశీ యాత్ర అన్పార్లమెంటరీ కాదు. కానీ దానికి ముందుండేటటువంటి పదాలు అన్పార్లమెంటరీ కాబట్టి దాన్ని మీరు ఉపసంహరించుకోండి. అది సామెత అధ్యక్ష. పెద్దలు పెట్టిన సామెతలు అధ్యక్ష. మన పెద్దలను గౌరవించుకోవాలి అధ్యక్ష. పెద్దలు ఎంత అనుభవం రంగరించి మేలవించి సామెతలు తెచ్చారు అధ్యక్ష. వాళ్ళని అగౌరవపరిచినట్టు అవుతుంది అధ్యక్ష. మీరు ఎవరైనా ఒకళ్ళు మాట్లాడండి స్వామి, అవకాశం ఇస్తే ఒకళ్ళు మాట్లాడండి. మీరు వినండి అప్రెడ్డి గారు వినండి. మీరు పోడియం దగ్గరకు వచ్చి యాత్ర కానీ హజ్ యాత్రలో ఏదైనా అన్పార్లమెంటరీ అనిపిస్తే వాటిని వెనక్కి తీసుకోవచ్చు అధ్యక్ష. చెప్పారు కదా అధ్యక్ష. వెనక్కి తీసుకుంటానని చెప్పారు. త్రిమూర్తి గారు సార్ హజ్ యాత్ర అనేటువంటి పదం వారు వాడినప్పుడు ఏ సందర్భంగా మాట్లాడారు? హజ్ యాత్ర గురించి మాట్లాడితే తప్పు కాదు, కాశీ యాత్ర గురించి మాట్లాడినా తప్పు కాదు. కానీ ఆ మాట్లాడినటువంటి పదాల్లో మాత్రం సందర్భం అయితే మాత్రం ఖచ్చితంగా ఆయన ఏం చెప్తున్నారు? 100 హత్యలు చేసినటువంటి వాళ్ళు హజ్ యాత్ర పోయి అంటే హత్యలు చేసినటువంటి ముస్లిం సోదరులు మాత్రం ఒక మతం గురించి మాట్లాడటం గుర్తు చేస్తున్నా అధ్యక్ష. కుటుంబం ఆత్మహత్య చేసుకుంది అధ్యక్ష. అవన్నీ వాటిని ఉటంకిచ్చారు అధ్యక్ష. ఆయన చేసిన వారు చెప్పాల్సినటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాలేజీ డిప్యూటీ చైర్మన్ గారు ఏంటండి డిప్యూటీ చైర్మన్ మారుతున్నారు. మాట్లాడమ్మా. డిప్యూటీ చైర్మన్ గారు ప్రయారిటీ. ఇందులో ఒక నిమిషం ఉంటాయి. ఇందులో క్లారిటీగా ఆయన చెప్పింది ఏంటంటే హజ్ యాత్రకి వాల్యూ పెంచారు అధ్యక్ష, తగ్గించలేదు. వినమ్మా, వినమ్మా, విను అధ్యక్ష. అయితే ఎవరైనా 100 తప్పులు చేస్తే హజ్ యాత్రకి వెళ్తే పాపాలన్నీ పోతాయని చెప్పి అది కూడా మీరు బాధపడితే వెనక్కి ఉపసంహరించుకోండి అని చెప్పారు అధ్యక్ష. చెప్పారు ఉపసంహరించుకున్నట్టుగా అధ్యక్ష. అది 100 తప్పులు చేసేవాళ్ళు పాయిత్యాత్వం కోసం అక్కడికి వెళ్తారని చెప్పారు. అది కూడా అన్పార్లమెంటరీ అయితే నేను వెనక్కి ఉపసంహరించుకుంటున్నాను చెప్పారు. ఇంకా అంతకంటే ఏముంది అధ్యక్ష? ఉపసంహరించుకోండి అని చెప్పారు. మేడం గారు మాట్లాడండి. అధ్యక్ష, ఈ గౌరవప్రదమైన సభలో ఒక కులాన్ని కానీ మతాన్ని కానీ కించపరిచే విధంగా ఎవరు కూడా మాట్లాడకూడదు అధ్యక్ష. అందరికీ కూడా ప్రతి ఒక్క కమ్యూనిటీ కూడా ఒక రెప్యుటేషన్ ఉంటుంది అధ్యక్ష. ఎవరు కూడా గౌరవంగా అందరము మాట్లాడుకోవాలి అంతే తప్ప ఒక ముస్లిం మైనార్టీ మనోభావాలకు దెబ్బతినే విధంగా ఎవరు కూడా మాట్లాడకూడదు అధ్యక్ష. మాట్లాడలే ఉన్నాయా అధ్యక్ష? అరే మీరు ఏం చేస్తారా మీరు అసలు? అధ్యక్ష, హజ్ యాత్ర ఏంటిది? ఇది సభేనా లేకపోతే ఏంటిది? అధ్యక్ష కూర్చోండి. డిప్యూటీ చైర్మన్ మాట్లాడుతుండే అధ్యక్ష. హజ్ యాత్ర అంటే ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీలు కూడా అధ్యక్ష
ప్రతి ఒక్కరూ జీవితంలో ఒకసారి హజ్ చేయాలా అనేది కూర్చోండి. అందరి కోరిక ఉంటుంది అధ్యక్ష. అదే విధంగా కాశీకి వెళ్ళాలన్నా కూడా, ఎక్కడ పాశ్చాత్య దేశాలకు వెళ్ళాలంటే కూడా అందరి కోరిక ఉంటుంది అధ్యక్ష. అందరి మనోభావాలకు కూడా అందరం మేము గౌరవిస్తూ కూడా ఎప్పుడు ముస్లిం మైనారిటీల విషయంలో ఇలా మాట్లాడి మన మనోభావాలను దెబ్బతినే విధంగా మాట్లాడదని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఓకే, ప్లీజ్. థ్యాంక్ యూ. ఫరూక్ గారు, మంత్రి గారు, ఫరూక్ గారు ఉండండి. ఫరూక్ గారు నమస్కారం సార్. సార్ అయిపోయినండి. నేనే సవాల్- మినిస్టర్ గారు, అవును మినిస్టర్ గారు, మినిస్టర్ గారు మాట్లాడండి. ఫరూక్ గారు సరే చెప్తాను సార్. చెప్పండి, 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 సార్ చెప్పండి. ఇప్పుడు రికార్డ్స్ చూడండి సార్. అది అన్పార్లమెంటరీ తీసేయండి. అన్పార్లమెంటరీ ఏదైనా ఉంటే ఐఎమ్ సారీ టు సే సార్, తీసేయండి. అన్పార్లమెంటరీ తీసేయండి సార్. అది తప్పేం లేదు సార్. నథింగ్ రాంగ్ సార్, నథింగ్ రాంగ్ సార్. రికార్డ్ చూడండి సార్, రికార్డ్ చూడండి. ఓకే. రికార్డ్ చూస్తే సార్. ఓకే, అన్పార్లమెంటరీ తీసేయండి సార్. ఓకే, బ్లేమ్ చేయడం మంచిది కాదు సార్. ఓకే, ప్లీజ్, ప్లీజ్. సార్ ఇప్పుడు మంత్రి గారు ఇల్లు స్వామి రావులా ఉండు బాబు, ఉండయ్యా ఉండు. మంత్రి గారు తన మాటల్ని ఉపసంహరించుకున్నానని చెప్పారు. రికార్డులను తీసేస్తాం. ఎల్ఓపి గారు, ఎల్ఓపి గారు, ఎల్ఓపి గారు, ఎల్ఓపి గారు, ఎల్ఓపి గారు చెప్పండి. చూడండి ఎల్ఓపి అని చూడండి. మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థం కావట్లా. మాట్లాడండి సార్. అధ్యక్ష, ప్లీజ్ ప్లీజ్ సెలవు. అధ్యక్ష. ఎల్ఓపి గారు కూర్చోండి. ఉదయం నుంచి మీరు కూర్చోండి అయ్యా, ఈ శాసనసభ కూర్చోండి. సూనారాజు గారు కూర్చోండి. అమ్మా కూర్చోండి, 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 కూర్చోండి. రవీంద్ర గారు కూర్చోండి, రవీంద్ర గారు కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. బాబు భర్త మీకు సీట్ కేటాయించింది, కూర్చోండి అక్కడ. అధ్యక్ష, ప్లీజ్ కూర్చోండి. ఇజాక్ బాషా గారు, ఎల్ఓపి గారు మాట్లాడండి. ఏమండి అర్థం చేసుకోవాలండి, కూర్చోండి. ఇది అందరికీ సమస్య. కూర్చోండి, మీకు ఒక్కడికే కాదు. అధ్యక్ష,